గైస్, ఈరోజు మనము కాపీ కమాండ్ గురించి తెలుసుకుందాము. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కాపీ కమాండ్ అంటే ఏంది? ఒక ఫైల్ని ఎలా కాపీ చేయాలి, ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ని ఏ విధంగా కాపీ చేయాలో ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ ఫస్ట్ మీరు ఎప్పుడైనా కానీ ఒక ఫైల్ కానీ ఒక డైరెక్టరీ కానీ క్రియేట్ చేసేటప్పుడు యూ షుడ్ నో వేర్ యు ఆర్ వర్కింగ్. సో ఫస్ట్ నేను ఇక్కడ పీడబ్ల్యూడి కమాండ్ అని చెప్పి ఇస్తున్నాను, అంటే మనం ఎక్కడ వర్క్ చేస్తున్నామో తెలుసుకున్న దానికోసం. నేను /MSMEలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్. సో దాన్ ఫైల్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ నేను సో అంజి అని చెప్పి ఇస్తున్నాను, అంటే ఆంజనేయులు అని చెప్పి ఇస్తున్నాను. సో ఆంజనేయులు గుడ్ అట్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఇచ్చాను. అదేవిధంగా ఆంజనేయులు గుడ్ అట్ AWS అజూర్ సో డవాప్స్ అని కూడా ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఫైల్ సేవ్ చేసుకొని ఎల్ఎస్ కమాండ్ ఇవ్వగానే మీకు ఇక్కడ ఆంజనేయులు అని చెప్పి ఫైల్ క్రియేట్ అయ్యింది. ఓకే, ఈ ఫైల్లో కంటెంట్ ఏమేమి ఉంది అని మీరు ఎలా తెలుసుకుంటారు అంటే క్యాట్ అని చెప్పి ఇచ్చేసి ఆంజనేయులు అని చెప్పి ఇవ్వండి. ఇక్కడ ఇస్తే ఈ ఫైల్లో కంటెంట్ ఏమేమి ఉందో తెలుసుకోవచ్చు. అయితే నాకు ఆంజనేయులు అనే ఫైల్లో ఉన్నటువంటి డేటా వేరే ఫైలే కాపీ అవ్వాలి. మీరు ఎప్పుడైనా కాపీ చేసేటప్పుడు మీకు ఇక్కడ అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ అని చెప్పి మనకి ఇక్కడ రెండు రకాలు ఉంటాయండి. ఒకటేమంటున్నాము అబ్సల్యూట్ పాత్, రెండోది వచ్చేసరికి రిలేటివ్ పాత్ అని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ మీరు రిలేటివ్ పాత్ అంటే నో నీడ్ టు స్టార్ట్ విత్ ఓకేనా స్లాష్. మనం స్లాష్ తో స్టార్ట్ చేయకపోతే దట్ ఈస్ కాల్ యాజ్ ద రిలేటివ్ పాత్. అంటే రిలేటివ్ పాత్ అంటే ఇన్ ద సేమ్ డైరెక్టరీ. మనం ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీలోకి మనం ఏదైనా ఫైల్ కానీ డైరెక్టరీని కానీ మనం కాపీ చేస్తున్నాము అంటే దట్ ఈస్ కాల్ అబ్సల్యూట్ పాత్ అని అంటాం. అప్పుడు ఖచ్చితంగా మనకి ఇక్కడ స్లాష్ తో స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే రిలేటివ్ పాత్ యూజ్ చేసుకొని సేమ్ లొకేషన్లో ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ని ఇంకొక ఫైల్లోకి ఏ విధంగా కాపీ చేయాలో మీకు నేను చూపిస్తాను. సింపుల్. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కాపీ అని చెప్పి తీసుకొని ఏది ఆంజనేయులు అనే ఫైల్లో ఉన్నటువంటి డేటా నాకు ఏ ఫైల్లో కావాలి, నాకు ఇక్కడ రమణ అనే ఫైల్లోకి కావాలా. ఇప్పుడు మీరు క్యాట్ అని చెప్పి ఇచ్చేసి కెన్ గివ్ ద క్యాట్ కమాండ్. సో దెన్ ఆంజనేయులు అని చెప్పి ఇస్తే ఏదైతే ఆంజనేయుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రమణ అనే ఫైల్లో ఉంటుంది. మీరు కావాలనుకుంటే మీరు ఇక్కడ క్యాట్ అని చెప్పి ఇచ్చేసి సో రమణ అని చెప్పి ఇవ్వండి, సేవ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాపీ చేసేటప్పుడు సోర్స్ లో ఉంటుంది, డెస్టినేషన్ లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను ఇక్కడ, ఏది టెస్ట్ డైరెక్టరీ అని చెప్పి క్రియేట్ చేస్తాను. ఏ లొకేషన్ లో? MSME అనే లొకేషన్ లోనే, వేర్ ఐ హావ్ క్రియేటెడ్ /MSME. ఏ డైరెక్టరీ క్రియేట్ చేసినా నేను ఇక్కడ టెస్ట్ అని చెప్పి డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ ట్రీ అని చెప్పి ఇచ్చేసి టెస్ట్ గా ఇచ్చినట్లయితేనా ఇప్పుడు నీకు ఇక్కడ ఏమైనా ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఏమైనా ఉన్నాయా? లేవు.
ఇప్పుడు నేను ఇక్కడ కాపీ చేస్తున్నా ఏది ఆంజనేయులు అనే ఫైల్ నేను ఏం చేస్తున్నా టెస్ట్ అనే డైరెక్టరీకి టెస్ట్ అనే డైరెక్టరీలోకి కాపీ చేస్తున్నా కాబట్టి సో ఆంజనేయులు అనే ఫైల్ని ఏ డైరెక్టరీలోకి టెస్ట్ అనే డైరెక్టరీ ఆంజనేయులు అండ్ టెస్ట్ ఇవి రెండు కూడా సేమ్ లొకేషన్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ పాత్ యూజ్ చేస్తున్నానంటే రిలేటివ్ పాత్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మీకు టెస్ట్ అనే డైరెక్టరీలోకి అంజనీల్ అనే ఫైల్ క్రియేట్ అయ్యింది అంటే కాపీ అయ్యింది. మీరు ఎలా తెలుసుకుంటారు అంటే ట్రీ స్పేస్ టెస్ట్ అని చెప్పి ఇవ్వండి. ఇప్పుడు అంజనీల్ అనే ఫైల్ ఉందండి ఇక్కడ దేని కింద టెస్ట్ అనే డైరెక్టరీ కింద. ఓకే ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎంకేడిఆర్ నేను ఇక్కడ యూనిక్స్ అని చెప్పి క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను కాపీ ఇచ్చేసి యూనిక్స్ అనే డైరెక్టరీని గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ ఎంకేడిఆర్ యూజ్ చేసుకొని ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాము. అది కూడా యూనిక్స్ అనే డైరెక్టరీ. ఇప్పుడు నేను ఏం చేయాలా టెస్ట్ అనే డైరెక్టరీలో కాపీ చేయాలా కాపీ యూనిక్స్ అనే డైరెక్టరీని ఎక్కడికి టెస్ట్ అనే డైరెక్టరీలోకి కాపీ చేయాలా. అంటే మనం డైరెక్టరీని కాపీ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏమి ఇవ్వాలి అంటే -r అని చెప్పి ఇవ్వండి. రికర్సివ్ అన్నమాట. ఇస్తే ఇప్పుడు కాపీ అవుతుంది. ఇప్పుడు మీరు ట్రీ అనే కమాండ్ ఇచ్చేసి టెస్ట్ అనే డైరెక్టరీని మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇప్పుడు యూనిక్స్ అనే ఒక డైరెక్టరీ ఉంది. అంజనేయులు అని చెప్పి ఒక ఫైల్ ఉంది. ఓకే మీరు ఏదైనా ఒక ఫైల్ కాపీ చేసేటప్పుడు రీనేమ్ అంటే అదర్ నేమ్తో మనం కాపీ చేయాలనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాపీ ఏది ఆంజనేయులు ఏ డైరెక్టరీలోకి టెస్ట్ అనే డైరెక్టరీలోకి ఏ నేమ్తో అంటే ఇక్కడ నేమ్ వచ్చేసరికి డిఫరెంట్గా ఇస్తున్నాను. నేను ఇక్కడ ఏమైనా డిఫరెంట్గా ఇస్తున్నాను అంటే సో బ్యాకప్ అని చెప్పి ఇస్తున్నాను. అంటే అంజనేయులు అనే ఫైల్ కాపీ అయ్యింది ఎక్కడికి టెస్ట్ అనే డైరెక్టరీలోకి విత్ ఏ నేమ్తో బ్యాకప్ అనే నేమ్తో మనకి ఇక్కడ కాపీ అయింది. మనం అలా కాకుండా మీరు ఇక్కడ కాపీ ఆంజనేయులు టెస్ట్ అనే డైరెక్టరీలోకి ఇవ్వగానే టెస్ట్ అనే డైరెక్టరీలోకి ఆంజనేయులు అనే ఫైల్ కాపీ అయ్యింది. ఇక్కడ మనం కాపీ చేసేటప్పుడు ఏరే నేమ్తో కాపీ చేసుకుంటున్నాము. ఇప్పుడు మీరు కావాలనుకుంటే మీరు ఇక్కడ ఫ్రీ స్పేస్ ఇక్కడ టెస్ట్ అని చెప్పి డైరెక్ట్ ఇవ్వండి. ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాకప్ అనే ఒక ఫైల్ కూడా క్రియేట్ అయ్యింది. ఆంజనేయులు ఏ అయితే ఇన్ఫర్మేషన్ ఉందో సేవ్ ఇన్ఫర్మేషన్ బ్యాకప్ లో కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంది ప్రజెంట్ కి. మీకు డౌట్ రావచ్చు. ఓకే సో నేను ఇంతవరకు కూడా నేను ఇక్కడ ఐఎమ్ నాట్ యూజింగ్ నేను ఇక్కడ వచ్చేసరికి స్లాష్ అనే సింబల్ యూజ్ చేయలేదు. బికాస్ ఆఫ్ నేను రిలేటివ్ పాత్ యూజ్ చేసుకొని కాపీ చేసుకుంటున్నాను ఒక ఫైల్ కానీ ఒక డైరెక్టరీ కానీ. మీకు డౌట్ రావచ్చు. నేను ఇక్కడ MKDR-P ఇక్కడ వచ్చేసరికి ఏబిసి అని ఒక డైరెక్టరీ కింద ఓకేనా ఏ అనే డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను, బి అనే డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను, సి అనే డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సి అనే డైరెక్టరీ కింద నాకు ఇక్కడ C1 అండ్ C2 అని చెప్పి ఉన్నాయి. ఓకేనా సో దెన్ ఎంటర్. ఇప్పుడు మీరు ఇక్కడ ట్రీ అని చెప్పి ఇచ్చేసి ఏబిసి అని ఇవ్వగానే నాకు ఇక్కడ ఏబిసి కింద ఏ డైరెక్టరీ ఉంది, బి డైరెక్టరీ ఉంది, సి డైరెక్టరీ ఉంది, C1 C2 ఉంది. నాకు నాకు సి డైరెక్టరీ కింద C1 C2 అనే డైరెక్టరీస్ నేను ఎక్కడ కాపీ చేయాలనుకుంటున్నాను అంటే టెస్ట్ అనే డైరెక్టరీలోకి కాపీ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మీరు ఏం చేస్తారు మీరు ఇక్కడ కాపీ ఏబిసి అనే డైరెక్టరీ కింద సి అనే డైరెక్టరీ కింద
మనకి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓకే, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేనిలోకి కాపీ అవ్వాలనుకుంటున్నాను, టెస్ట్ అనే డైరెక్టరీలోకి కాపీ అవ్వాలా. గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా రికర్సివ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇఫ్ యు ఆర్ నాట్ గివెన్ రికర్సివ్, కాపీ అనేది అవ్వదు. కాపీ ఓకేనా, రికర్సివ్ ఏబిసి అనే డైరెక్టరీ కింద సి అనే డైరెక్టరీ కింద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెస్ట్ అనే డైరెక్టరీలోకి కాపీ అవ్వాలి. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తే ఇప్పుడు నాకు ట్రీ స్పేస్ ఓకే టెస్ట్ అని ఇవ్వగానే మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ C1 C2 కూడా కాపీ అయినాయి. ఇవన్నీ కూడా రిలేటివ్ పాత్ అండి. ఇక్కడ ఇవన్నీ కూడా రిలేటివ్ పాతే. ఇప్పుడు నేను ఇక్కడ అబ్సల్యూట్ పాత్ ఎలా యూజ్ చేస్తున్నానని మీరు బాగా గమనించండి. ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసరికి ఎక్కడున్నా, నేను ఇక్కడ వేరే వర్కింగ్ /MSME /MSMEలో ఏమేమి ఉన్నాయి, ఏబిసి డైరెక్టరీ, ఆంజనేయులు, రమణ, టెస్ట్, దెన్ యూనిక్స్ అనే డైరెక్టరీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏబిసి లేదా ఆంజనేయులు, రమణ, టెస్ట్ ఆర్ యూనిక్స్ అనే డైరెక్టరీని నేను పర్టికులర్ లొకేషన్లోకి కాపీ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా యూ షుడ్ యూజ్ అబ్సల్యూట్ పాత్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ls/mnt అనేది బై డిఫాల్ట్ ఓకేనా, ఇది ఎంటీ, ఇది బై డిఫాల్ట్ ఎంటీ డైరెక్టరీ ఇన్ /mnt ఏముండవు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కాపీ ఏది ఏబిసి అనే ఫైల్ కాపీ చేస్తున్నాను, సారీ ఆంజనేయులు అనే చెప్పి ఫైల్ కాపీ చేస్తున్నాను. ఇప్పుడు డెస్టినేషన్ ఎక్కడ కావాలి మనకి, ఇక్కడ దిస్ ఇస్ ద సోర్స్. ఇప్పుడు డెస్టినేషన్ ఎక్కడ కావాలంటే /MNT లేక్ కావాలా. ఇక్కడ నేను ఇక్కడ స్లాష్ అనేది యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైతే మీరు ఓకేనా స్లాష్ అనేది యూజ్ చేస్తారో డెస్టినేషన్ లో ఖచ్చితంగా అదేమవుతుంది అంటే అబ్సల్యూట్ పాత్ అనేది అవుతుంది. ఇప్పుడు ఎంటర్ ఇస్తే నాకు ఇక్కడ ఏమైంది, మీకు ఇక్కడ ఈ /MNT లేకి అంజనేయులు అనే ఫైల్ అనేది కాపీ అయింది. నాకు అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు కాపీ మల్టిపుల్ డైరెక్టరీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాపీ టెస్ట్ అనే డైరెక్టరీని కాపీ చేయాలనుకుంటున్నాను. అదే విధంగా యూనిక్స్ అనే డైరెక్టరీని కాపీ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో దేంట్లోకి /MNT లేకి కాపీ చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే -r మీన్స్ రికర్సివ్ అన్నమాట. ఇప్పుడు మీరు ls స్పేస్ /MNT గాని ఇచ్చినట్లయితేనా ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ గా టెస్ట్ అనే డైరెక్టరీని కాపీ చేశాను, యూనిక్స్ అనే డైరెక్టరీని కూడా కాపీ చేశాను. ఎక్కడికి, /MNTకి కాపీ చేసేటప్పుడు నేను ఇక్కడ అబ్సల్యూట్ పాత్ అనేది యూజ్ చేశాను. మీరు ఎప్పుడైనా సరే అబ్సల్యూట్ పాత్ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు సోర్స్ ఎక్కడి నుంచి ఓకేనా, ఎక్కడి నుంచి ఎక్కడికి కాపీ చేయాలా ఒక క్లారిటీ అనేది ఉండాలి. సోర్స్ నుంచి ఏ డెస్టినేషన్ కి కాపీ చేయాలా. ఓకే, సో ఈ విధంగా మనము ఫైల్ ఆర్ డైరెక్టరీని కాపీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో అసలు హార్డ్ లింక్ అంటే ఏంటి, సింబాలిక్ లింక్ అంటే ఏంటి, ఇవి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.